వాస్తవం చెప్పాలంటే దినేష్ అన్న కరోనా టైంలో అంటే లాక్డౌన్ సమయంలో ఎవరి బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో కూడా తన కరోనా దొరికినా కానీ తన ప్రాణాలు లెక్క చేయకుండా ఇతరులకు కావాల్సినటువంటి ఆహారం అయితేంది కరోనా పేషెంట్లకు అందించాల్సినటువంటి సమయంలో తాను చాలా కీలకంగా వివరించినటువంటి స్ఫూర్తి ఉన్నటువంటి నాయకుడు. అట్లాగే ఎక్కడ గోవర్ధన్ పట్టణంలో ఏ సమస్య ఉన్నా కానీ వెంటనే దాన్ని మీడియా రూపంలో కానీ దాన్ని వెలుగులోకి తీసుకొచ్చి ఆ సమస్యను తమకు సంబంధించిన అధికారుల దృష్టి తీసుకుపోవడం కావచ్చు, లేదా హాస్పిటల్లో ఒక కార్మికుడు చనిపోతే వేరే రాష్ట్రం ఒక కార్మికుడు చనిపోతే కూడా దాన్ని వెనుక తీసి దాని మీద పోరాటం చేసి తనకు నష్టపరిహారం ఖచ్చితంగా ఇవ్వాల్సిందని ఎమ్మెల్యేతో అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్తో కొట్టాడి పట్టు వదలకుండా అట్లా చేసినటువంటి ఇటువంటి అనేక సంఘటనలు తను ఉద్యమ స్ఫూర్తితోటి ముందుకు పోతూ ఉన్నాడు. అదే స్ఫూర్తితోటి ఇంకా ముందుకు పోయి అటు పార్టీ పరంగా కానీ తను ఏదైతే సంస్థ పెట్టుకున్నాడో ఆ సంస్థ పరంగా కానీ ఇంకా ప్రజలకు అట్టడుగు ఉన్నటువంటి బలహీన వర్గాలకు ఏదైతే దళిత గిరిజన ప్రజలు ఉన్నారో వాళ్ళు ఇలా అట్టడుగులు ఉన్నటువంటి చాలామంది ఇంకా మన ఆమరణ కార్పొరేషన్లో ఉన్నారు. వారి కోసం తను నిరంతరం పోరాడితే వారికి కూడా మేము వెలవెల్లా అందుబాటులో ఉండి మాకు సాధనైనంత వరకు కూడా తనకు చెదుడు వాదుడుగా ఉంటామని సందర్భం తెలియజేస్తూ పిలువగానే వచ్చినందుకు, అట్లాగే మా ప్లాస్టిక్ కార్మిక సోదరులకు, అట్లాగే ముఖ్యంగా మా ఆర్జవాన్ గౌసు గారికి నువ్వు ఖచ్చితంగా 8 గంటల వరకు దినేష్ అన్నం తీసుకొని రావాలి, నువ్వు ఇప్పుడంటే 11 గంటలకు వచ్చు కదా, కరెక్ట్ 8 గంటలకు ఉండాలంటే 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మాట నిలబెట్టుకున్నాడు. కాబట్టి తనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అట్లాగే మా సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ ప్రకాష్ గారికి, మా వైస్ ప్రెసిడెంట్ అన్నారావు గారికి, అట్లాగే మన ఇంకా పార్టీ నాయకత్వాన్ని అందరికీ కూడా పేరు పైన విప్లవాభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, అట్లాగే విజేందర్ రెడ్డి గారికి, సురేష్ గారికి, మా ప్లాస్టిక్ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా బ్రహ్మాండంగా భవిష్యత్తులో జరుపుకుందాం. ఇటువంటి అవార్డులు ఇంకా మనోడికి చాలా వస్తాయి. కాబట్టి ఎవరికి అవార్డులు వచ్చినా అంతకుముందు రత్నంకి వచ్చింది, ఇట్లా అందరికి వచ్చినా మనం సన్మానించుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి దాన్ని అందరూ సహకరించడానికి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ దీని ఇద్దరితోటి ముగించుకుందాం.